హే స్మార్ట్ ఫ్యామిలీ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటూ ఈరోజుటి వీడియో అనమాట. ఈరోజు వచ్చేసి మనము ఒక జ్యువెలరీ షాపింగ్‌కి అయితే వచ్చాము. స్వర్ణ కంచికి వచ్చాము. ఆల్రెడీ చూసారు కదా! ఇక్కడైతే మేము సిల్వర్ కలెక్షన్ అయితే చూస్తున్నాము. ఇక్కడ ఆల్రెడీ ఆఫర్స్ అయితే రన్ అవుతున్నాయి. సో, అది తెలిసే వచ్చాను. నో జీఎస్టీ ఆఫర్ అయితే రన్ అవుతుంది. మీరు గోల్డ్ తీసుకున్నా, సిల్వర్ తీసుకున్నా, ఈవెన్ డైమండ్ తీసుకున్నా కూడా మీకు ఎలాంటి జీఎస్టీ పడదు. మేకింగ్ ఛార్జెస్ వేస్టేజ్ అనేది కామన్‌గా ఉంది. కానీ ఎవరైనా పెద్ద వస్తువు తీసుకుంటే జీఎస్టీ కూడా ఎక్కువ కట్టాల్సొస్తది. అలాంటప్పుడు మీకు చాలా అమౌంట్ సేవ్ అవుతదనమాట. సో, ఎవరైనా ఎక్కువ పర్చేస్ చేయాలని ప్లాన్‌లో ఉంటే ఒకసారి విజిట్ చేయండి. అండ్ ఇక్కడొచ్చేసి వాచెస్ కలెక్షన్ చూపిస్తున్నాను. నేను ఒక వాచ్ తీసుకుందామని ప్లానింగ్‌లో ఉన్నాననమాట. అందుకని ఫస్ట్ ఇవి చూస్తున్నాను ఎక్కడికి వెళ్ళినా కూడా. అండ్ ఇవైతే కొంచెం మంచి వెయిట్‌లోనే ఉన్నాయి. చూడటానికి కూడా చాలా క్లాసీగా బాగున్నాయి. బడ్జెట్ ఉండి ప్లాన్ చేస్తే ప్లాన్ చేయొచ్చు. అండ్ నేనైతే ఇక్కడ ఫిక్స్డ్ డిపాజిట్ చేద్దాం అనుకుంటున్నాను. నేను ముకుంద చూశాను, స్వర్ణకంచి కూడా చూశాను. ఓవరాల్‌గా నాకు కొంచెం ఇక్కడ బెటర్ అనిపిచ్చింది. అంటే ముకుంద బాలేదని కాదు. నేను అక్కడ ఆఫర్స్ కూడా కనుక్కున్నాను. సేమ్ ఉన్నాయి. అంటే వేస్టేజ్ కానీ, స్కీమ్స్ కానీ సో, అన్నీ సేమ్ ఉన్నాయి. కాకపోతే ఇక్కడ క్రాఫ్ట్‌మ్యాన్‌షిప్ అనేది ఇంకా ఎక్కువ బావుందనిపిచ్చింది నాకైతే. సో, ఇక్కడ నేను ఎక్కువ పీసెస్ ఎక్స్‌ప్లోర్ చేశాను కాబట్టి అలా అనిపిచ్చింది. సో, ఇంకా థింక్ చేస్తున్నా ఎందులో పే చేద్దామా అనేసి. ఇక్కడ వడ్డానం కలెక్షన్ కూడా చూశాను. అండ్ ఇక్కడైతే చాలా మంచి వర్క్‌మ్యాన్‌షిప్ ఉందండి అసలు. ఎంత లైట్ వెయిట్‌లో ఎంత బా చేశారా అనిపిచ్చింది. నేనెప్పుడు వెళ్ళలేదు. ఇదే ఫస్ట్ టైమ్ అనమాట. చాలా చాలా బావున్నాయి. ఇక్కడ నేను ఏది డీటెయిల్డ్‌గా ఇది వెయిట్ అని చెప్పట్లేదు. బికాజ్ ఎందుకు అంటే నేను ఆల్రెడీ వీడియోలో చూపిచ్చాను. మీరు కొంచెం జూమ్ చేసుకుంటే వీడియో అనేది క్లారిటీగా తెలుస్తుంది. కొన్ని పీసెస్‌కైతే చూపించాను నేను. లైట్ వెయిట్ నుంచి బ్రైడల్ కలెక్షన్ వరకు అవైలబుల్‌గా ఉందనమాట. అండ్ చాలా బావున్నాయి పీసెస్ అయితే. నేను కొన్ని ట్రై కూడా చేశాను. అండ్ ఇది ఎలాంటి ప్రమోషనల్ వీడియో అయితే కాదు. నాకు అనిపిచ్చి నేనైతే తీశాననమాట. ఈవెన్ వాళ్ళని పర్మిషన్ అడిగి తీసుకున్నాను. ఇది జూలై 10th వరకు ఉంటుంది ఈ ఆఫర్ అయితే. తొందరగా వెళ్ళి గ్రాబ్ చేసుకోండి. ఆల్రెడీ మీరు రీల్స్‌లో చూసే ఉంటారు. చాలామంది ఇన్‌ఫ్లుయెన్సర్స్ రీల్స్ చేశారు. సో, ఇదైతే నా టర్న్ అనమాట. ఎలా అనిపిచ్చింది కలెక్షన్ కింద కమెంట్ చేయండి. అండ్ మీరు ఇంకా మన ఛానల్‌లో ఎలాంటి వీడియోస్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు అది కూడా కమెంట్ చేయండి. సో, మీకు అలాంటి వీడియోస్ నేను చేయడానికి ట్రై చేస్తాను. అండ్ ఇక్కడైతే వడ్డానం కలెక్షన్ చూపిస్తున్నాను. ఇవైతే కొంచెం వెయిట్‌తో సహా చూపించాను నేను. అండ్ ఇది చూసారు కదా! బీడ్స్ కలెక్షన్ చాలా బాగుంది. అండ్ ఇప్పుడు నా ఫేవరెట్ అయితే బీడ్స్ కలెక్షన్ అయిపోతుంది. ఎందుకంటే లైట్ వెయిట్‌లో తీసుకోవచ్చు. ఇప్పుడున్న గోల్డ్ ప్రైస్‌లో తీసుకుంటే అసలు ఏమీ రావట్లేదు. సో, నాకైతే అట్లా అనిపించింది. మీరు ఎలాంటి కలెక్షన్ ప్రిఫర్ చేస్తారో కామెంట్ చేయండి. ఆ బీడ్స్ చోకర్‌కి మ్యాచింగ్‌గా బుట్టలు కూడా తీసుకొచ్చి ఇచ్చారు. పెట్టుకున్నాను. అండ్ ఇక్కడైతే వడ్డానం కలెక్షన్ ఇది చాలా బాగుంది. అసలు క్రాఫ్ట్‌మ్యాన్‌షిప్ అయితే అసలు చెప్పక్కర్లేదు అంత బాగుంది. మీరు కొంచెం జూమ్ చేసి చూస్తే వెయిట్ అనేది కనిపిస్తుందనమాట. అండ్ ఇది వచ్చేసి మనకి 90 గ్రామ్స్ నెట్ వెయిట్ ఉంది. చాలా బాగుంది. క్లారిటీ బాగుంది. దశావతారాలు వడ్డానం అయితే నేను పెట్టుకున్నాను. అసలు ఎంత నచ్చిందో నాకైతే. బట్ అది ఎట్లాగో మన బడ్జెట్‌లో లేదు. బట్ అలా వేసుకొని అయితే ఆనందించాను. అండ్ ఇది వచ్చేసి 70 గ్రామ్స్‌లో ఉంది. అండ్ నేను చెప్తున్న దశావతారం వడ్డానం ఇదే అనమాట. చాలా క్లారిటీగా ఉన్నారు అందరూ కూడా. చాలా నచ్చింది. అండ్ వెయిట్ కూడా చూపిస్తాను. చిన్న చిన్న మైన్యూట్ డీటెయిల్స్ కూడా ఎంత బాగా క్రాఫ్ట్ చేశారు అంటే అసలు ఇక్కడ చూస్తున్నారు కదా! ఇది నెట్ వెయిట్ వచ్చేసి 122 గ్రామ్స్ ఉంది. అండ్ ఇది జస్ట్ అష్టలక్ష్మిలు వచ్చారు ఇదంతా కూడా. అండ్ ఇది కూడా చాలా బాగుంది. ప్లీజ్ నా వాయిస్‌ని అడ్జస్ట్ చేసుకొని వీడియో అయితే చూడండి. ఒకవేళ మీకు టైం లేదు అంటే ఈవెన్ 1.2xలో అయినా పెట్టుకొని చూడండి. కలెక్షన్ అయితే బాగుంది. అంటే ఈ కలెక్షన్ షేర్ చేస్తే మీకు అక్కడ ఎలా ఉంటుందని ఒక ఐడియా వస్తుంది కదా! అలాగే మీరు వెళ్ళి చూస్తేనే అక్కడున్న కలెక్షన్ మొత్తం ఎక్స్‌ప్లోర్ చేయొచ్చు. నేను కానీ ఇంకెవరైనా కానీ చూపించినా కూడా కొంతవరకు మాత్రమే చూపించగలుగుతాము. ఇది చాలా నచ్చింది. నేను ఇదే చూస్తూ ఉన్నాననమాట. అసలు చిన్న చిన్న డీటెయిలింగ్ కూడా ఎంత చేశారు అని చెప్పేసి. ఆ నెమలికి స్టోన్స్ కానీ అసలు అవతారంలో వాళ్ళు పట్టుకున్నవి కానీ ఎంత బాగా చెక్కారంటే అంత బాగుంది. అండ్ ఇది మనకి కుందన్లో వచ్చింది. కొంచెం వెయిట్ ఉంది. ఆబ్వియస్‌గా కుందన్లో వచ్చే మనకి వెయిట్ వస్తాయి కదా! సో, అట్లా ఉందనమాట. అండ్ ఇది మనకి యాంటిక్‌లో వచ్చిందనమాట. గ్రీన్ టైప్ ఆఫ్ జ్యువెలరీ ఎవరికైనా ఉంటే సెట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడైతే ఈ హెవీ సెట్ చూసారా? నేను ఫస్ట్ వేసుకుందామని అనుకున్నా కానీ నాకు అంత హెవీ వద్దు అని చెప్పేసి నేను వేసుకోలేదు. అండ్ ఇక్కడైతే ఇది కుందన్ చోకర్. ఎంత బాగుందో అసలు ఎంత డీటెయిలింగ్ ఉందో. మీరు బ్లౌజెస్ కానీ డ్రెస్సెస్ కానీ కొంచెం వైడ్ నెక్ ఉంటే ఇది చాలా బాగుంటాయి. చాలా ఎలిగెంట్‌గా కనిపిస్తాయి. అసలు ఇవైతే నేను చూసినప్పుడైతే చంద్రముఖి అయిపోయానండి. అలా అనిపించింది. అంతే కదా! లేడీస్‌కి ఎంతైనా బంగారము, బట్టలు చూస్తే వాళ్ళు చంద్రముఖులు అయిపోతారు. మీరు కూడా అంతేనా? కామెంట్ చేయండి.
అండ్ ఇది లాకెట్ మనకి డిటాచబుల్ ఇచ్చారు. సో ఇక్కడ వెయిట్ అయితే 77 గ్రామ్స్ ఉంది. కుందన్ కాబట్టి కొంచెం వెయిట్ వస్తుంది. అండ్ ఇది 43 గ్రామ్స్ నెట్ వెయిట్ ఉందన్నమాట. అండ్ ఇది కూడా చాలా బాగుంది ఎలిగెంట్గా. ఇది మనకి వింటేజ్ కలెక్షన్ లాగా వస్తుంది. నాకైతే బాగా నచ్చింది. ఏది నచ్చదు చెప్పండి, అన్నీ నచ్చుతాయి. కానీ బడ్జెట్ చూసుకోవాలి. అండ్ ఇది కూడా చాలా బాగుంది. ఇది బాగాలేదు అని చెప్పడానికి లేదు, అంత బాగున్నాయి. లైట్ వెయిట్లో కూడా చాలా బాగా వచ్చినాయి. ఒకసారి స్టోర్కి వెళ్ళి చూడండి. అండ్ ఎంతో కొంత స్కీమ్ అయితే ప్లాన్ చేసుకోండి. మనం ఒకేసారి ఇంత పెట్టి కొనాలంటే కూడా కొనలేము. అలాగే స్కీమ్లో మనకి వేస్టేజ్ అలా తగ్గుతుంది. నా పెళ్ళై ఆల్మోస్ట్ 10 years అవుతుంది. నేను 8 years స్కీమ్స్ అయితే కట్టాను. బట్ పెద్ద పెద్ద వస్తువులు కూడా కాదు. నేనైతే ఒకసారి చిన్న లాకెట్ ఒక 2 grams ఇయర్ రింగ్స్ అలాంటివి కూడా తీసుకున్నాను. సో అదే చెప్తున్నా, స్కీమ్ కడితే మీరు ఎంతో కొంత ఇయర్లీ గోల్డ్ అయితే తీసుకోవచ్చు. మన మిడిల్ క్లాస్ వాళ్ళకి ఎంతో కొంత తీసుకొని అది సేవింగ్ అవుతుంది అన్న ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుందన్నమాట. అండ్ ఈ నెక్లెస్ చూసారా అసలు ఎంత బాగుందో. ఏనుగులు వచ్చి లక్ష్మీదేవి ఇట్లా మండపంలో కూర్చున్నట్టుగా వచ్చింది అదైతే. అండ్ ఇక్కడ ఇది కుందన్ నెక్లెస్ అనమాట. ఇది కూడా చాలా బాగుంది. వీటికి బ్యాక్ చైన్ వేసుకుంటే ఇంకొంచెం మీకు అమౌంట్ పెరుగుతుంది. మీకు బ్యాక్ చైన్ వద్దు అనుకుంటే తగ్గుతుంది అనమాట. సేమ్ వెయిట్కి వచ్చేస్తుంది. అండ్ ఇవైతే ఇక్కడ చూపిస్తున్నవి మనకి కాక్టైల్ శారీస్ మీదకి చాలా బాగుంటాయి. సింపుల్గా ఇండో వెస్టర్న్కి కూడా మీరు స్టైల్ చేయొచ్చు. క్రాప్ టాప్స్ మీద కానీ అలా కూడా బాగుంటాయి. సో నా దగ్గర ఇలాంటిది అయితే ఏం లేదు. సో తీసుకోవాలి నెక్స్ట్ టైం. సో స్కీమ్ ప్లాన్ చేసి తీసుకుంటాను. అండ్ ఇక్కడ బీడ్స్ కలెక్షన్ కూడా చాలా ఎక్కువే ఉందండి. జనరల్గా కొన్ని చోట్ల మనకి ఖజానా ఇట్లా చూసుకుంటే బీడ్స్ కలెక్షన్ చాలా తక్కువ ఉంటుంది. ఇక్కడ బీడ్స్ కలెక్షన్ కూడా ఉంది. అండ్ ఇక్కడ చూపిస్తున్నవి నవరత్న సెట్స్ అనమాట. అవి కూడా బాగున్నాయి, గుత్తపూసలతో వచ్చినవి ఇవైతే. అండ్ మీకు ఇంకా ఎలాంటి కలెక్షన్ కావాలో కమెంట్ చేయండి. ఆ వీడియోస్ కూడా తీయడానికి ట్రై చేస్తాను. ఇదైతే మ్యాంగో మాల కుందంతో వచ్చింది. చాలా ఎలిగెంట్గా ఉంది. అండ్ ఇది లక్ష్మీదేవి లేకుండా కూడా ఉన్నాయి. అండ్ ఇది వచ్చేసి వింటేజ్ కలెక్షన్ అనమాట. చాలా 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 బాగా నచ్చింది నాకైతే. అండ్ ఇది కాసుల పేరు పైన ఇది కూడా డిటాచబుల్ లాకెట్ వచ్చింది. గరుడ లాకెట్ చాలా హెవీగా ఉంది. ఇదంతా కూడా సింపుల్ జ్యువెలరీ అనమాట. కొంచెం లైట్ వెయిట్ ఉన్నాయి, హెవీ వెయిట్ ఉన్నాయి. ఫుల్ కిటకిటలాడిపోతుంది షాప్ అయితే. వీడియో తీసుకోవడానికి కూడా కొంచెం ఇబ్బంది అయింది. అండ్ ఇక్కడ చూపిస్తే స్టడ్స్ అనమాట. ఇవన్నీ కూడా మనకి కాక్టైల్ శారీస్ మీదకి, ట్రెడిషనల్ శారీస్ మీద కూడా సెట్ అయ్యేటట్టు ఉన్నాయి వీళ్ళ దగ్గర అయితే. నాకైతే బాగా నచ్చాయి, అన్నీ బాగున్నాయి. మన బడ్జెట్లో ఏది వస్తే అది తీసుకుంటే ఇంకా బాగుంటుందన్నమాట. ఇవి డైమండ్ కలెక్షన్ లాగా ఉన్నాయి. బట్ ఇవి సీజర్స్ అనమాట. చాలా బాగున్నాయి. అండ్ పాపడి బిళ్ళలు కానీ ఎవ్రీథింగ్ మీకు చిన్న ముక్కు పుడక నుంచి వడ్డానాల దాకా అన్నీ అవైలబుల్గా ఉన్నాయి. అక్కడైతే వాళ్ళు ఒక వడ్డానం చూపించారు. అది విజయ్ దేవరకొండ ఇన్స్పైర్డ్ వడ్డానం అనమాట. బాగుంది అది కూడా. బట్ 122 grams ఏమో వస్తుంది. అది నేను వీడియో తీయలేదు అనుకుంటాను. తీస్తే నేను మీకు మెన్షన్ చేస్తాను. అండ్ బీడ్స్లో కూడా వాచెస్ ఉన్నాయి. మనకి బ్లాక్ బీడ్స్ కలెక్షన్లో కూడా వాచ్ ఉంది, ఇక్కడ మీకు చూపించాను. అండ్ ఇవన్నీ కూడా మనకి బీడ్స్లో వచ్చిన జ్యువెలరీ అనమాట. విక్టోరియన్ లాకెట్ అది చాలా బాగుంది. అండ్ ఇక్కడ నేను స్టైల్ చేసిన కాసు హారం ఇది. అండ్ వడ్డానం అయితే దశావతారం వడ్డానం అయితే పెట్టుకున్నాను. నాకు అది బాగా నచ్చింది. అండ్ చాలా బాగుంది. అసలు లుక్ ఎలా ఉందా అనేసి అక్కడ ఉన్న వాళ్ళు నాకు ఒక వీడియో తీశారనమాట. చోకర్ కూడా చాలా బాగుంది. ఇలా బ్రైడల్ కలెక్షన్ మీకు కావాలి అనుకుంటే డెఫినెట్గా మీరు వెళ్ళి విజిట్ చేసి మీకు ఎంతసేపు అయితే అంతసేపు మంచిగా చెక్ చేసుకొని, ఎందుకంటే చిన్న అమౌంట్ కాదు కదా, సో పెద్ద అమౌంట్ కాబట్టి మీరు ఒక 2-3 days తిరిగినా పర్లేదు. ఈ వీడియోకి ఇంతే. మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.